సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి తోడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి తోడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే మంది అన్నాను నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నేనంటే నీకు ఇంత నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాజే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా ఊపిరాజే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా విశ్వాన్ని కడతా నా గమ్యము నీ పాటలు నడుచోట నాకెంతో ఇష్టము విశ్వాన్ని కడతా నా గమ్యము నీ పాటలు నడుచోట నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనము నుండి
ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండజేసుచున్నావు. జారత్వమును చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన చారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథములో రాయబడిన 7 సంఘాలు, మరి ఆ సంఘాలలో ఉంటున్నటువంటి ప్రతి విధమైన లోటుపాటులు, సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉంటున్నటువంటి లోటుపాటులను సూచిస్తూ ఉన్నాయి. ప్రతి సంఘానికి పత్రిక రాశాడు. 7 సంఘాలకు 7 సంఘాలలో ఉంటున్న పరిస్థితులను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి సంఘములో ఉన్నటువంటి లోపాలను మనకు ఎందుకు ఎత్తి చూపుతున్నాడంటే, ఆయా పరిస్థితులను మీ జీవితంలో కలిగి ఉండడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథములో చెప్పబడిన ఈ 7 సంఘాలకు ఉన్నటువంటి లోపములు ఏవైతే ఉన్నాయో, ఈ లోపములను తమ జీవితముల నుండి ఎవరైతే మరి తొలగించుకుంటారో, ఏ సంఘము నుండి అయితే తొలగించబడతాయో ఆ సంఘము ప్రభువునకు ప్రీతికరమైన సంఘముగా ఉంటుందని మరి మనకు తెలియపరచబడుతూ ఉంది. ఇప్పుడు 4వ సంఘముగా తుయతైరలో ఉంటున్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయమని చెప్పాడు. ఏమని? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువ ఉన్నాయని ఎరుగుదును అన్నాడు. తుయతైర సంఘము దేవునికి ప్రియమైన సంఘము. దేవుని యొక్క మరి ప్రతి విధమైన పరిస్థితులను తెలుసుకొని దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్నటువంటి, దేవుడు కోరుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కలిగి వాటిలో అభివృద్ధి చెందుతున్న సంఘము. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్న సంఘము, దేవుని ప్రేమ చేత నింపబడిన సంఘము, దేవుని పరిచర్యను జరిగిస్తున్న సంఘము, అదేవిధంగా సహనముతో మరి ముందుకు సాగుతున్న సంఘము, అదేవిధంగా విశ్వాసములో ఎదిగిన సంఘము, ఎదుగుతున్నటువంటి సంఘము, ఇవన్నీ కలిగి ఉంటేనే ఆ కలిగిన స్థితిలోనే కాకుండా మొదటి క్రియల కన్నా, మొదట నీకున్న ప్రేమ కంటే అధికమైన ప్రేమ, మొదట నువ్వు చేసిన క్రియల కంటే అధికమైన క్రియలు, మొదట నువ్వు జరిగించిన పరిచర్య కంటే ఇంకా అధికమైన పరిచర్య, మొదట నీకున్న విశ్వాసము కంటే ఇంకా అధికమైన విశ్వాసము కలిగి ఉన్నదని నేను ఎరుగుదును అంటున్నాడు అని చెబుతూ, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మెచ్చుకోవలసిన విషయాలు అనేకములు ఉన్నాయి, మంచిదే. కానీ నీ జీవితంలో ఒక క్యాన్సర్ లాంటి పరిస్థితి సంఘములో, తుయతైర సంఘములో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో మరి క్షేమకరంగా ఉన్నప్పటికీ మరి ఒక క్యాన్సర్ లాంటి పరిస్థితి ఉన్నది. అది ఏంటి అనగా, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. ఈ యెజెబెలు అనే స్త్రీ ఎవరు? ఈమె అంటే అన్య దేశస్తురారు. మరి ఆహాబు నాకు భార్యగా మరి ఆహాబు పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ. దయచేసి మొదటి రాజుల గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే, మొదటి రాజుల గ్రంథము దయచేసి 16వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనము.
సేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనియులకు రాజైన ఎత్పయా ఎత్పయాలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ప్రభునందు ప్రియులారా, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్ట్రిక్ట్గా చెప్పాడు, మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదన్నాడు. అలా చెప్పబడిన తర్వాత మరి ఇక్కడ మరి ఆహాబు ఏం చేస్తున్నాడంటే, మరి అన్య దేశస్థుడైన అన్య ఆచారం అనుసరిస్తున్నటువంటి సిదోనీయులకు రాజైన ఎత్పయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి నిబంధనల ప్రకారంగా జీవించలేకపోయాడు. ఆయన ఏం చేశాడంటే, వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను అన్నాడు. బయలును పూజించాడు. సో ఈ క్రమంలో మరి ఈ యెజబెలు యొక్క పరిస్థితులను మనం గమనించినట్లయితే, ఈ యెజబెలు ఏం చేస్తున్నది మరి అంటే, దయచేసి 18వ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే, ఆహాబు తన గృహ నిర్వహణకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడి ఈ యెజబెలు ఏం చేస్తూ ఉంది? యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉంది. తర్వాత మరి 13వ వచనంలో చూసినట్లయితే, యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నిర్మూలము చేయడము ఒకటి, హతము చేయడము. ఆ తర్వాత మరి 19వ వచనంలో చూసినట్లయితే, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారి అందరినీ యెజబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని, చూడండి ప్రియులారా, దేవుని సేవకులనేమో ఏం చేస్తూ ఉంది? హతము చేస్తూ ఉంది. దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉంది. మరి ఆమె ఏం చేస్తున్నదంటే, కొంతమందిని పోషిస్తూ ఉన్నదట. ఎవరు వాళ్ళు అంటే బయలుదేవత ప్రవక్తలట. దేవుని ప్రవక్తలను చంపుతున్నది, హతము చేస్తూ ఉన్నది ఈ యెజబెలు అనే స్త్రీ. అన్య మరి దేవతలను ఆరాధిస్తున్న ప్రవక్తలనేమో అది పోషిస్తూ ఉన్నది. బయలుదేవతలను పూజించేవారు 450 మంది, అదేవిధంగా అషేరాదేవి ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మందిని ఈమె ఏం చేస్తుంది? పోషిస్తూ ఉంది. ఇది పోషిస్తూ మరి 21వ వచనంలో చూసినట్టయితే, 2 తలంపుల మధ్య తడబడేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలను మరి చేసేసింది. అప్పుడు ఏలియా పూనుకున్నాడు. ఈ 2 తలంపుల మధ్యలో తడబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి యెజబెలుకు మరి సవాలుగా ఏలియా లేచి నిలబడి ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మెలు కొండ మీదకి పిలిచాడు. ఈ క్రమంలో కర్మెలు కొండ మీద జరిగిన పరిస్థితి అంతా మనకు తెలిసినదే. ప్రభునందు ప్రియులారా, యెహోవాయే దేవుడని మరి నిరూపించబడ్డది. మరి బయలు దేవతల ఆరాధికులు అందరూ, బయలు ప్రవక్తలు అందరూ చంపబడ్డారు. ఆ చంపబడిన క్రమంలో మరి అంతవరకే ముగిసిపోలేదు చరిత్ర ప్రియులారా. ఆ తర్వాత కూడా మరి ఇంకా సంఘంలో సార్వత్రికంగా యెజబెలు కార్యములు కొనసాగుతూ ఉన్నాయి. యెజబెలును ఎప్పుడైతే మరి కర్మెలు కొండ మీద మరి యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధములో మరి ఏలియా పక్షమున దేవుడు వహించి గొప్ప విజయములు ఎప్పుడైతే కలుగజేశాడో, ఆకాశము నుండి అగ్నిని దింపి గొప్ప అద్భుతం చేసి యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించబడ్డ తర్వాత మరి 2వ రాజుల గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే, 2వ రాజుల గ్రంథము అక్కడ యెజబెలు అనే స్త్రీని
మరి హతమార్చడం జరిగిన తర్వాత దాని మరి 9వ అధ్యాయము 35వ వచనము చూడండి. 34 నుంచి చదువుదాం. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏమీయో కనబడలేదు. గుర్రముల చేత తొక్కబడింది, పైనుండి పడిపోయి గుర్రముల చేత యెజెబెలు త్రొక్కబడింది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన పరిస్థితుల్లో దాన్ని సమాధి చేయండి అని పంపించినప్పుడు అక్కడ ఏం దొరికినాయట? దాని పాదము అరచేతులు తప్ప మరి ఏమి కూడా, అంటే దేహం అంతా చెల్లాచెదురైపోయింది. అలా చెల్లాచెదురైపోయిన యెజెబెలు భౌతికంగా చచ్చిపోయింది, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఇంకా బ్రతికే ఉండి సంఘాలలో చొరబడి అనేకమైన దైవ విరోధమైన కార్యములు చేస్తూ ఉన్నది. పిల్లరా, ఏం చేస్తూ ఉన్నదంట అంటే ఆ మూలవాక్యంలో చెబుతున్నాడు, యెజెబెలు అనే ఒక స్త్రీని, తుయతైర సంగమా, నీ ప్రేమను, నీ సహనమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నేను ఎరుగుతును, నీ విశ్వాసమును నేను ఎరుగుతును. నీ మొదట నీవు చూపించిన క్రియల కంటే నువ్వు అధికమైన క్రియలు నువ్వు చేస్తున్నావు. మంచిది, కానీ యెజెబెలు అనే స్త్రీని ఇవన్నీ మంచిగా చేస్తున్నావు, దీనితో పాటు యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. ఆ యెజెబెలు అనే స్త్రీ ఏం చేస్తూ ఉన్నది అంటే దేవుని దాసులకు అది బోధిస్తూ ఉన్నదట. ఏమని? తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలు అనే స్త్రీని నువ్వు ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన దానిని వాటిని భుజించుటకును అది నాకు దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. ప్రభునందు ప్రియులారా, అన్ని మంచి కార్యములు కలిగి ఉన్నటువంటి తుయతైర సంఘములో ఒక దైవ వికృతమైన లక్షణము కొనసాగుతూ ఉన్నది. ఆ యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావంటే అది ఎలా వచ్చినో తెలియదు, కానీ దానిని తిరిగి పంపించడానికి నీవు ఇష్టపడట్లేదు, దాన్ని పోనివ్వడానికి ఇష్టపడట్లేదు, దాన్ని ఉండమని చెబుతూ ఉన్నావు. యెజెబెలు అంటే దైవ విరోధమైన లక్షణాలకు నాంది ప్రియులారా, దైవ విరోధమైన ఆలోచనలకు నాంది, దైవ విరోధమైన పరిస్థితులకు నాంది. అది ఏం చేస్తుందంటే తన దాసులను, దేవుని దాసులను లోపరుచుకొనిచున్నది, మోసపరుచుచున్నది, అది జారత్వము చేయడానికి ప్రేరేపిస్తున్నది అని చెబుతూ ఇంకేమన్నాడు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని భుజించుటకు ప్రేరేపిస్తున్నది. ప్రభునందు ప్రియులారా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని భుజించుటకు అది ప్రేరేపణ చేస్తుందంటే, ప్రభునందు ప్రియులారా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని మనం తినము, కానీ ఆనాటి ఇశ్రాయేలు ఏం చేసినారంటే తమ హృదయంలోనే విగ్రహములను పెట్టుకున్నారు, తమ హృదయంలోనే విగ్రహములను పెట్టుకున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు తర్వాత ఏం చేసినారంటే, ప్రభునందు ప్రియులారా, వారు తమ హృదయంలోనే ఐగుప్తును మోస్తూ ఉన్నారట. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము దయచేసి 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం నుండి, అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు. చూడండి పిల్లరా, ఐగుప్తు నుండి బయటకు వచ్చినారు, విగ్రహారాధన విడిచిపెట్టి బయటకు వచ్చారు, కానీ హృదయంలో విగ్రహాలను పెట్టుకున్నారు. హృదయంలోనే ధనాపేక్ష, హృదయంలోనే మాంసాపేక్ష, హృదయంలోనే ఆహారాపేక్ష. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఏమన్నారు? మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? అక్కడ సమాధులు లేనమని తీసుకొచ్చావా? అక్కడ మాకు కొత్తిమీర ఉండేది, పుదీనా ఉండేది, జీలకర్ర ఉండేది, ఇప్పుడు ఇక్కడ చవిచారము లేని ఈ మన్నాను మేము ఎన్ని రోజులు తినవాలని అన్నారు. ఆయన మీద కోపించారు, ఆయనకు విరోధముగా మాట్లాడారు. దేవుడు వారిని కోపించుకునే వాత్సల్యము చూపించాడు. అనుదినము వారి మీద మన్నాను కురిపిస్తూనే వచ్చాడు. వారు ఎన్ని పాపములు చేసినా దేవుడు తన పని తాను చేస్తూనే వచ్చాడు. దేవుడు వారిని ఆదరించవలసిందిగా. మనుషులు ఏం చేస్తారంటే ఏదైనా పొరపాటు చేస్తే ఇంకా వానికి ఏదైనా ఆదరించాలన్నా, బలపరచాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా సహాయం చేయాలన్నా ఇవన్నీ పక్కన పెడతారు. మన దేవుడు అటువంటి వాడు కాదు పిల్లరా.
మనం కొన్నిసార్లు దేవునికి విరోధముగా నడుచుకున్నప్పటికీ మన జీవితంలో దేవుడు చేయాల్సిన ప్రతి కార్యము చేస్తూనే వస్తూ ఉంటాడు. మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. మన దుష్టు నుండి తప్పిస్తాడు, అపాయాల నుండి తప్పిస్తాడు, తెగుల నుండి తప్పిస్తాడు, అన్ని విధాలుగా తప్పిస్తూనే ఉంటాడు. ఇంకా తప్పిస్తున్నాడు కాబట్టి మనము ఇంకా బరితెగించి పాపం చేస్తే దేవుడు క్షమించలేని స్థితి ఒక పని ఉంది ప్రియులారా. ఆయన చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని రాయబడి ఉంది ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలను అనేక విధాలుగా క్షమించాడు. దూడని చేసుకున్నారు, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది అన్నారు. అహరోను మీద తిరుగుబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది, మాట నేర్పరి అని రాయబడింది. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని రాయబడింది. అటువంటి సాత్వికుని చేత కూడా కాని మాటలు పలికే విధంగా వారు కోపం పుట్టించారు. దేవునికి అసహ్యం వేసింది. అరే, నా ప్రజలను ఇట్లా అంటావని చెప్పేసి మోషే మీద దేవుడు కోపగించాడు. కనానులోనికి ప్రవేశం పొందలేకపోయాడు మోషే. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా ఇంకా నాలో దేవునికి ఆయాసకరమైన స్థితి ఏదైనా ఉన్నదా, దేవునికి ఇష్టం లేని దాన్ని ఏదైనా నేను ఉండనిచ్చుచున్నానా అని స్వపరీక్ష ప్రతిరోజు ప్రతి విషయంలో మనకు అవసరము ప్రియులారా. ఎప్పుడైతే అలా చేసుకుంటామో అప్పుడు అన్ని విధాలుగా ప్రేమ కలిగి ఉన్నారు, సహనము కలిగి ఉన్నారు, విశ్వాసము కలిగి ఉన్నారు, పరిచర్య జరిగిస్తున్నారు, అన్ని విధాలుగా మంచి ఉన్నారు, అన్ని విధాలుగా రెట్టింపు 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 అవుతా ఉన్నారు. మొదటి ప్రేమ కంటే అధికమైన ప్రేమ కలిగి ఉన్నారు. మొదటి చూపిన పరిచర్య కంటే, చేసిన పరిచర్య కంటే అధికమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. నీ మొదటి క్రియల కంటే కడపడి క్రియలు మరీ ఎక్కువైనా అని నేను ఎరుగుతున్నాడు. అయినా నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు. ఏంటి ఆ తప్పు? ఏంటి ఆ పొరపాటు? అంటే యెజబెలు ఒక స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడైన అపవాది మన మీద మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన బ్రతుకులను పాడు చేయడానికి, నరక పాత్రలోకి చేయడానికి, చీకటిలోనికి మరలా మనల్ని ప్రవేశింపచేయడానికి వాడు అన్ని మంచి పనులు చేపిస్తూనే కొన్ని అవిధేయమైన లక్షణాలను పుట్టిస్తాడు. కొన్ని యెజబెలును అనుసరించే పద్ధతులను సృష్టించేసి వాటి మీద మమకారాన్ని కలగజేస్తాడు. అప్పుడు ఈ అన్ని లక్షణాలు కలిగి ఉండి నరకంలో పడవేయబడే పరిస్థితిని దుష్టుడు క్రియేట్ చేస్తాడు. అప్పుడు దేవునికి గాయం కలుగుతుంది. డైరెక్ట్గా నిన్ను నరక పాత్రను చేయాలనుకుంటే రక్షణ పొందకుండానే అడ్డగిస్తాడు. రక్షణ పొందిన తర్వాత సత్య సంఘములో, అంటే దేవుని లేఖనానుసారమైన సంఘములో ఉండకుండా వాడు అక్కడ అడ్డగిస్తాడు. లేఖనానుసారమైన బోధలోనికి వచ్చావు, రక్షణ పొందావు, లేఖనానుసారమైన బోధలోనికి వచ్చావు, పరిచర్య చేయకుండా నిన్ను అడ్డగిస్తాడు. లేదంటే నీలో నిష్కారణమైన ద్వేషాన్ని పుట్టిస్తాడు. దేవుని పట్ల విశ్వాసం లేకుండా చేస్తాడు, సహనం లేకుండా చేస్తాడు, అనేక విధములుగా అడ్డగిస్తాడు. ఇవన్నీ అన్ని దాటుకొని వచ్చిన తర్వాత కూడా నువ్వు యాక్సెప్ట్ చేసే విధంగా కొన్ని విషయాలను సృష్టిస్తాడు మన మనసులో. సృష్టించి వాడు ఏం చేస్తాడంటే, దేవునికి మనం అన్ని విధాలుగా ప్రియులమై ఉండి దేవుడు నొచ్చుకొనే, దేవుడు అసహించుకునే ఒక భయంకరమైన పరిస్థితిని మన కళ్ళ ఎదుట ప్రొజెక్ట్ చేసేసి అది మన దృష్టికి యోగ్యకరమైనదిగా కనబడేటట్లుగా చేస్తాడు. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకొది మరణమునకు దారి తీయును అన్నాడు. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం అంటే అందరికేమో సరి అయినదిగా కనబడట్లేదు, కానీ నా దృష్టికి అది సరి అయినదిగా కనబడే మార్గంగా ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. ఈ తుయతైర సంఘము విషయంలో చేసిన పరిస్థితి అదే. ఆ పరిస్థితి క్రియేట్ చేసి ఎలా అయిపోయిందంటే, ఆ యెజబెలు అనే స్త్రీ నేను వెళ్ళిపోదాం అనుకుంటే కూడా ఏడికెళ్తావు, కొద్దిసేపు ఉండులే అనే విధంగా వీరి పరిస్థితి మారిపోయింది. ప్రియులారా, యెజబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అంటే అది పోదామనుకుంటుంది, కానీ నువ్వు వద్దులే అని చెప్తున్నావు, వెళ్ళనివ్వడం లేదు. ప్రభునందు ప్రియులారా, అలాంటి దుర్భరమైన జీవితములు జీవిస్తున్న మంచి విశ్వాసులు చాలా మంది ఉన్నారు ప్రియులారా. అన్ని విషయంలో పర్ఫెక్ట్గా బ్రతుకుతారు. ఇందాకలా మనం ఫస్ట్ మెసేజ్లో చూసినాం కదా, ఒక ధనవంతుడైన యవనస్తుడు వాడు ఏం చేశాడో, నరహత్య చేయట్లేదు, దేవుని ఆజ్ఞలను పాటించమని అంటే ఏ ఆజ్ఞలను అడుగుతాడు. అడిగినప్పుడు నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, నీ పొరుగు వారిని దేనిగా ఆశించొద్దు, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి,
ఇవన్నీ విషయాలు విన్నప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నా నాకు ఇంకేం తక్కువ అని అన్నాడు. ఆ తర్వాత యేసయ్య ఏమన్నాడు, నువ్వు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల నువ్వు వెళ్ళి నీ ఆస్తిని ఆమె బీదలకిమ్ము, ఆ తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అని చెప్పగానే వాడు ఏం చేశాడు, వ్యసన పడుచు వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేకపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరిస్తున్నాము అంటే కొన్ని విషయములు అనుసరించడం కాదు, మనకు అనుకూలంగా ఉన్న వాటి విషయంలో అనుసరించడం కాదు, మనకు ప్రతికూలంగా అనిపించిన వాటి విషయంలో కూడా దేవుని మాటకి మనము విధేయులము కావాలి. హల్లెలూయా. యోబును గురించి రాయబడింది, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడని రాయబడింది. యోబు ఏం చేశాడు, తన స్వచిత్తమును నమ్ముకోలేదు, తన సొంత జ్ఞానం అనుసరించి నడుచుకోలేదు. యోబు అంటాడు 23వ అధ్యాయంలో, దేవుని నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచి తిని. ఎందుకు? యథార్థవంతునేవి కదా, నీ ఇష్ట ప్రకారంగా బ్రతకరాదు, అలా బ్రతికితే నేను తప్పిపోయే ప్రమాదం ఉంది. న్యాయవంతుడని దేవుడే నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబన్నా, నువ్వు ఎందుకు ఇంకా మరలా దేవుని మీద ఆధారపడతావు? నువ్వు న్యాయంగా నడుచుకోవడం నీకు తెలియదా అంటే, నాకు తెలిసిన న్యాయ ప్రకారంగా నేను నడిస్తే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎప్పటికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నా ఆలోచన ప్రకారంగా కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా నడుస్తాను అనుకున్నాను. ప్రభునందు ప్రియులారా, అందుకే ఆయన దేవుని సన్నిధానానికి ఎలా వచ్చాడట, రాజు వల్లే నేను ఆయన యొద్దకు వస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి టీవీగా రావడానికి కావలసిన ధైర్యము మనం సంతరించుకోవాలి. ఎలా సంతరించుకోగలుగుతాం? దేవుని మీద అన్ని విషయములు ఆనుకొని బ్రతుకుతున్నప్పుడు. యోబు యథార్థవంతుడని దేవుడే చెప్పిన తర్వాత ఆయన యథార్థత ముందు నా యథార్థత ఎంత ఏపాటిది అనుకున్నాడు. ఆయన న్యాయం ముందు నా న్యాయము నేను యథార్థ ఎంత ఏపాటిది అనుకున్నాడు. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నిరంతరం చెడుతనమును విసర్జిస్తూ వచ్చాడు. చెడుతనం కలిగి ఉండడము అందరికీ వస్తాయి పిల్లలు. చెడుతనం ఎందుకంటే బయటకు కనబడదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా షర్ట్ మీద ఏదైనా పెన్ను ఇంక్ కానీ ఏదైనా పడింది అనుకోండి, అది బయట కనబడుతుంది. హృదయంలో ఏదైనా కల్మషం పెట్టుకుంటే ఎవరికైనా కనబడుతుందా? ఎవరికి కనబడదు. కానీ అది తన కన్నులకు కనబడినట్లుగా దాన్ని విసర్జించడానికి ఇష్టపడినట్లుగా ప్రయాసపడ్డాడు యోబన్న. హల్లెలూయా. చెడుతనమును విసర్జించిన వాడు అన్నాడు. చెడుతనమును విసర్జించగలిగిన స్థితి మనలో ఉండాలి పిల్లరా. ఆ యెజబెలు అనే స్త్రీని విసర్జించట్లేదు, వారు ఉండనిస్తూ ఉన్నారు. అన్ని మంచిగా ఫాలో అవుతూ ఉన్నారు. ఒక విషయంలోకి వచ్చేసరికి తప్పిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవునికి అన్ని విధములుగా సంతోషించే విధంగా, దేవుడు మన యందు సంతోషించే విధంగా నడుచుకుంటున్నామా, లేదంటే కొన్ని మనకు నచ్చిన విషయాల్లో దేవుని అనుసరిస్తూ నచ్చని విషయాలను పక్కన పెడుతున్నామా అనే దాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తుయతైర సంఘమును గురించి ఈ మాటలు ఎందుకు దేవుడు మన గురించి రాయించాడంటే, మనము తుయతైర సంఘము లాంటి పరిస్థితి ఏ రోజు కలిగి ఉండకుండా మంచి విషయంలో అనుసరించాలి, కానీ చెడు విషయంలో మాత్రము మనము యెజబెలు అనే స్త్రీని మన జీవితంలో ఉండకుండా మనం జాగరూకత పడాలి. ఆనాడు ఏం చేసింది? 2 తలంపుల మధ్య తడబడేటట్టుగా చేసింది. ఇప్పుడు అనేక తలంపుల మధ్యలో తడబడేటట్టు చేస్తుంది. ఆ యెజబెలు అనే స్త్రీని ఉండడేయడం వలన ఏం చేస్తుంది? అది అనేకమైన తలంపుల మధ్యలో నేటి క్రైస్తవ సమాజము తడబడుతూ ఉంది. ఉంచడము బాప్తిస్మం అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో జెండ కింద నుంచి తిరగడం అంటారు, ఒకరేమో చిలకరింపు అంటారు, ఒకరేమో నాలుక మీద ఉప్పు రాస్తే బాప్తిస్మం పొందినట్టే అంటారు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి విభిన్నమైన బోధలు ఎందుకు వచ్చేసాయంటే, యెజబెలు అనే స్త్రీని సంఘాలలో పెంచి పోషిస్తున్నారు కాబట్టి. అదేమో వెళ్ళిపోదాం అనుకుంటున్నది, వీళ్ళేమో సాయంత్రం బిర్యానీ ఉంది, నువ్వు ఎట్లా పోతావు, ఆ బిర్యానీ తిన్నాక పోదు బై అని చెప్పేసి, బిర్యానీ అయిపోయిన తర్వాత మంచిగా వండుకొని పోదు, మంచిగా రెస్ట్ తీసుకొని పోదు అని చెప్పేసి, ఇప్పుడు పులిసిన పిండి దాన్ని పులియని పిండిలో పెడితే అది ఎంత ఎక్కువసేపు పెడితే ముద్దంతా పులిసిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి యెజబెలు అనే స్త్రీని నువ్వు అన్ని మంచి కార్యాలు చేస్తూ యెజబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావంటే, ఆ పులిసిన పిండిలాగా నీ జీవితాన్ని మొత్తం నాశనం చేసేసి నరకపాత్రునిగా చేసేస్తుంది. ఇటు క్రైస్తవ సమాజము లేఖనం ఏం చెప్పుచున్నది అనే దాని మీద
దృష్టి కేంద్రీకరించాలి. బాప్తిస్మం అయితే బాప్తిస్మము, లేఖనం ఏం చెప్తున్నటువంటి బాప్తిస్మము అదే చేయాలి. రొట్టె విరుచుటంటే రొట్టె ఆనాడు సంఘం ఏ విధంగా విరిచింది, ఆనాడు అపోస్తులు చూపించిన మాదిరి ఏంటి, దానినే ఫాలో కావాలి. ప్రభునందు ప్రియులారా, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉంటామన్నాడు. అపోస్తుల కార్యములు దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము దయచేసి 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఇక్కడ వారము దినములు మనం చూస్తాం. అక్కడ ముందున్న లేఖన భాగంలో మీరు తర్వాత చదువుకోండి. వారం దినములు ఉన్నాడు అక్కడ. కానీ ఆదివారమున ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తూ ఉన్నాడు. ఏంటి అది కార్యం అంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉంటుంది అన్నాడు. అంటే ప్రతిరోజు దేవుని సన్నిధానంలో కూడుకున్నారు, కానీ రొట్టె విరచడం మాత్రం ఆదివారం చేశారు. కొంతమంది విచిత్రంగా బుధవారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అదేవిధంగా మరి మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఆయన విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున అయినను నిత్య జీవితము నిమిత్తము, మొదటి అధ్యాయం 16వ వచనము, మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన ప్రాప్తి అయిన నాయందు కనపరిచినట్టు నేను కనికరింపబడుతున్నాను. విశ్వసింపబో వారందరంటే విశ్వాసము ఎవరైతే దేవుని యందు కనపరుస్తున్నారో వారందరికీ పౌలన్న ఏమై ఉన్నాడు, మాదిరి అయి ఉన్నాడు. ఇప్పుడు పౌలన్న ఏం చేస్తూ ఉన్నాడు, ఆదివారంన మేము రొట్టె విరుచుట కూడి ఉన్నాము అంటే, ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి విశ్వసిస్తున్న ప్రతి విశ్వాసి ఏం చేయాలి, పౌలన్న చేసినట్లుగా ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకోవాలి. అంటే ప్రభు వల్ల ఆరాధన విషయంలో విభిన్నమైన తలంపులు 11వ అధ్యాయంలో చెబుతాడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నిండా చెప్తాడు. ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఈనాడు విచిత్రంగా వేఫరు మళ్ళీ ద్రాక్షరసం ప్యాక్ చేసింది. నువ్వు విరిచింది ఎక్కడ, నువ్వు ప్రార్థన చేసింది ఎక్కడ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎక్కడ అంటే విభిన్నమైన బోధలు అనేవి సంఘములోనికి యెజబెల్ అనే ఒక స్త్రీ తీసుకొచ్చి పెడతా ఉంది. వాటిని సార్వత్రిక సంఘం ఏం చేస్తూ ఉందంటే, మాకు చాలామంది సంఖ్య ఎక్కువ ఉన్నారు కాబట్టి విరవడం కష్టతరం అయిపోతుంది. అంటే కష్టతరం అయితే బ్రాంచెస్ పెట్టండి. ఇప్పుడు ఒక కాపరి ఎంతమంది గొర్రెలను పోషించగలుగుతాడు, ఎంతమంది గొర్రెలను పట్టించుకోగలుగుతాడు? ఇప్పుడు యేసయ్యను ఎంతమంది అనుసరించారు, వెంబడించారు? బహుజన సమూహం వెంబడించారు. కానీ ఆయన సంఘంలో ఎంతమంది? 12 మంది శిష్యులే కదా. ఇప్పుడు 12 మంది శిష్యులు కూడా ఇంకొకడు ఊస్ట్ అయిపోయాయి. అంటే పెద్ద సంఘం ఉంటే యేసయ్య యొక్క ప్రత్యక్షత ఎక్కువ ఉంటుంది అని అనుకోనే పరిస్థితిని దుష్టుడైన అపవాది కలగజేసి ఏం చేస్తా ఉన్నాడంటే, వాక్యములో ఎదగకుండా, వాక్యం జ్ఞానము లేకుండా, దేవుని లేఖనానుసారమైన బోధ లేకుండా చేసి అనేకులను మరి పాడు చేసి ఎదగలేకుండా. ఇప్పుడు పిల్లలు మనకు ఒక భార్యాభర్తలకు మరి చంటి పిల్లలు మంచి పిల్లలు పుట్టిన తర్వాత వారు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు ఆ పిల్లలకు ఇంకా పాలే తాగిపిస్తున్నారు అనుకో, సమాజం ఏమనుకుంటుంది? వీరు వికలాంగులు అనుకుంటారు. అయితే క్రైస్తవ సమాజంలో రక్షణ పొందిన తర్వాత చాలామంది ప్రేమతో ఉంటున్నారు, సహనం కలిగి ఉంటున్నారు, పరిచర్య ధర్మము జరిగిస్తూ ఉన్నారు, విశ్వాసములో ఉన్నారు. కానీ యెజబెల్ అనే స్త్రీని పారద్రోలడం లేదు, దాన్ని అలా పోషిస్తూ ఉన్నారు. అంటే చాలా మా ముత్తాతల నుంచి ఇదే సంఘానికి వెళ్ళాము, ఇదే ఇక్కడనే అంటుకట్టబడ్డాం. లేఖనం ఏం చెబుతున్నది? లేఖనానుసారమైన బోధ ఇక్కడ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మన పిల్లలు ఏ విధంగా ఎదగాలనుకుంటామో దేవుడు నా పిల్లలు ఎదగాలని దేవుడు కూడా ఆశిస్తాడు. ఎలాగా ఉన్నట ప్రతి ఒక్కరూ మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక
దయచేసి 5వ అధ్యాయము దయచేసి 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములో మీరు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము. కాలమును బట్టి చూస్తేనేమో బోధకులుగా ఉండాల్సిన వారే ఉండగా, ఇప్పుడు కాలమును బట్టి ఎదగలేని పరిస్థితుల్లో వీళ్ళు ఎలా ఉన్నారట? బలమైన ఆహారం తినట్లేదు, ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు బలమైన ఆహారం తినాలంటే ఏం చేయాలి? అక్కడనే 14లో చెబుతాడు, వయస్సుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. భౌతికంగా మనము ఏ విధంగానైతే మన పిల్లలు ఎదగాలనుకుంటామో దేవుడు అదే విధంగా అనుకుంటాడు. పిల్లలు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి లేఖనానుసారముగా కట్టబడాలి. హల్లెలూయా. ఆదిమ సంఘము స్థిరమైన సంఘం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పౌలు శీలలను మరి చెరసాలలో బంధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాటలతో ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు చెరసాల బ్రదలే మరి పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అప్పుడు చెరసాల బ్రదలైపోయి. అంటే అప్పుడు అటువంటి ప్రార్థనలు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాయి అంటే, అన్ని విషయంలో మనము కరెక్ట్గా చేస్తూ కొన్ని విషయాలను దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాం కాబట్టి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం బ్రతకాలి. దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను నిర్మాణం చేసుకున్నాలి. ఆదిమ సంఘము అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగుకుంటున్నారు. ఈనాడు సంఘము అవకాశాన్ని బట్టి సంఘానికి వస్తున్న వాళ్ళు అంటే మా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు అంటే నిక్కటమైన ప్రేమానురాగాలతో మన ప్రాణము దావీదు భక్తుడు అంటాడు కదా, కురవ కుమారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ కొరకు ఆశపడచ్చు. అటువంటి ఆశతో వస్తున్న వారు ఎంతమంది. ఆనాడు మత్తయి సువార్త చివరిలో చెప్పుకున్నాం కదా, 4వ అధ్యాయం చివరి వచనంలో వాళ్ళు ఏం చేశారు? అద్భుతంలో సూచక క్రియలు, అద్భుతములు, మరి అనుకున్న టైంకు అనుకున్న విధంగా మంచి భోజనము, ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి బహుజన సమూహం ఆయనను వెంబడించారు. కానీ కొండ ఎక్కి కూర్చున్నప్పుడు మాత్రం నేర్చుకుందాము యేసయ్య ఏం చెబుతాడు అని మాత్రం ఆయన దగ్గరికి రాలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకునే వారముగా ఉండాలి. దేవునికి శిష్యులముగా తయారు కావాలి. యేసయ్య ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి మీరు శిష్యులను చేయమన్నాడు. ఈనాడు అనేక మంది బోధకులు అయిపోతున్నారు కానీ శిష్యులు కాలేకపోతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనం శిష్యులం అవుదాం. మనలో దేవునికి ఆయాసకరంగా ఉండే ప్రతి పరిస్థితిని మనం తరిమేద్దాం. దేవునికి ఇష్టమైన జీవితాలను మనం జీవిద్దాం. ఈనాడు సార్వత్రిక సంఘమును ఏక సిద్ధాంతంలోనికి, ఏక బోధలోనికి, ఏక తాత్పర్యంలోనికి నడిపించడానికి ఆయా తరాలలో మోసే దేవుని చిత్తానుసారంగా తన తరంలో సేవ చేశాడు. నోవాహు తరంలో నోవాహు దేవునికి చిత్తానుసారంగా దేవుని ప్రజలకు సేవ చేశాడు. దావీదు తరంలో దావీదు దేవుని సంకల్పానుసారంగా సేవ చేసి నిద్రించాడని రాయబడి. మరి ఈ తరంలో కూడా దేవుని సంకల్పానుసారమైన సేవ ఏంటో తప్పకుండా ఉంటుంది. ఆ సేవ జరిగించడానికి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితో ఫిరాయ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా రచింపజేయబడిన ప్రణాళిక గ్రంథములలో మరి అన్ని విషయాలు మనకు కూలంకషంగా మరి దేవుడు రాయించాడు. వాటిని అన్నింటినీ చదవాలి, ఆకలింపు చేసుకున్నాలి. దేవుని లేఖనాలను మనం బాగా చదివి ఆకలింపు చేసుకుంటూ అన్ని విషయములో మనము అనునాంగులముగా మారాలి, సంపూర్ణులముగా తయారు కావాలి. మన దేవుడు పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులం కావాలి. మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణుడు. అన్ని విషయములో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా మనం ఉండాలి. కాబట్టి తుయతైరలో సంఘములో ఉన్నటువంటి లోపము మన జీవితంలో లేకుండా మనం జాగరూకత వహిస్తూనే సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఈ లోపమును దేవుడు కొట్టివేయునట్లుగా, లయము చేయునట్లుగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు. హల్లెలూయా. తెలియక మోసపరచబడడం అంటే, మోసం చేయడం అంటే ఏంటి? అది ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా అది జరిగిపోవడం మోసం అంటారు. హల్లెలూయా. అది ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అట్లా దేవుని నా దాసులను అది
మోసపరచుచున్నది అన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని దాసులైన చాలామంది, దేవునికి ప్రియులైన చాలామంది, దేవుని యందు విశ్వాసులైన చాలామంది యెజెబెలు చేత మోసపరచబడుతున్నారు. కాబట్టి వాని మోసాలు సంఘాలలో ఉండకుండా లయమైపోయినట్లుగా మనం అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. మనలో ఎటువంటి ఏదైనా యెజెబెలు కలుగజేసిన మోసం ఏదైనా ఉన్నదని మనల్ని మనం గమనించుకోవాలి. గలతీ సంఘస్థులు మరి సత్యములో ఆరుతేరిన వాళ్ళు, సత్యమునకు విధేయులైన వారు, కానీ ఒక చిన్న ప్రేరేపణ కలగజేసి సత్యమునకు అవిధేయులు అయిపోయినారట. 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. 7వ వచనం చూడండి. 7, మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెనో, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన. అంటే ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణ దేవుడు పిలిచాడు కదా మనల్ని. ఆ పిలిచిన వాని వలన కలగలేదు. ఎవడు పిలువని వాడున్నాడు, వాడే దుష్టుడైన అపవాది, లోకాధికారి. వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ప్రేరేపణను కలగజేసి వాడు ఏం చేస్తున్నాడంటే సత్యమునకు విధేయులు కాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సత్యమునకు విధేయులు కాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదు ప్రియ సంగమా అని చెబుతూ ఏమన్నాడు? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. ప్రభునందు ప్రియులరా, కాబట్టి ముద్దంతా పులిసిపోయే విధంగా క్రైస్తవ సమాజం ఉండకుండా ఆ పులిసిన పిండిని తీసి పారవేయమన్నాడు. కాబట్టి ఆ పులిసిన పిండిని, యెజెబెలైన పులిసిన పిండిని తీసి మన జీవితాల నుండి, సార్వత్రిక సంఘం నుండి మరి పారవేసే విధంగా మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు ఓపికతో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. చంచలం కావద్దు ప్రియులారా. దుష్టుని అపవాది మనల్ని మోసపరచడానికి ముందు మనల్ని చంచలంగా చేస్తాడు, స్థిరులుగా చేయడు. అరే అట్లా గాబర అయిపోయి చేయకూడదని చేసేస్తాడు. అట్లా చేయదు ప్రియులారా. దేవుడు మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా ఉంటున్నట్లుగా మనల్ని పిలిచాడు. దేవుడేమో ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ ఆశీర్వాదములకు పాత్రులంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదములకు పాత్రులంగా మనం ఉంటే అప్పుడు దేవుడు అన్ని విధాలుగా మనల్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు, ఆదరిస్తాడు. అన్ని విధాలుగా మనల్ని తన సంకల్పానుసారమైన సేవలో పాలివాడిగా చేసుకొని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆనాడు మరి తుయతైరలో ఉంటున్నటువంటి లోపము మన జీవితాలలో లేకున్నట్లుగా, సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఈ లోపము తొలగిపోబడినట్లుగా, మరి యెజెబెలు కలుగజేసినటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని నశించిపోయినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం. ఒక తీర్మానం చేసుకుందాం ప్రియులారా. ప్రభువా, నిరంతరము నీ ప్రేమలో వర్ధిల్లడానికి సహాయము చేయండి, నీ పరిచర్యలో వర్ధిల్లడానికి సహాయము చేయండి, నీ విశ్వాసములో వర్ధిల్లడానికి సహాయం చేయండి, సహనములో ఎదగడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, యెజెబెలు అనే ఒక స్త్రీని ఆనాడు తుయతైర సంఘము ఉండనిచ్చినట్లుగా యెజెబెలు ఆలోచనలు ఏమాత్రము నాలో ఉండకుండాన్నట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా. నన్ను బలపరచండి, సార్వత్రిక సమాజంలో మార్చండి. విభిన్నమైన నానా విధములైన అన్య బోధనలు నేటి సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. ఆ బోధలన్నింటినీ ప్రభువా నీ అగ్ని చేత కాల్చండి. బంగారుమయమైన బోధను మాకు అనుగ్రహించి, సార్వత్రిక క్రీస్తు సంఘమునకు అనుగ్రహించి నీ నామమునకు మహిమ తెచ్చుకునండి ప్రభు. ఎవరికి తెలిసిన పద్ధతులను వారు అనుసరిస్తూ ఇది దేవుని పద్ధతి అని అనుకోవడము ఒక ప్యాషన్ అయిపోయింది ప్రియులారా. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము ఒకటి కలదు, హృదయకు అది మరణమునకు దారి తీయును అని లేఖనము సెలవిస్తుంది.
మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు, మొదటి ప్రేమ కన్నా కడపటి ప్రేమ అన్నీ ఎక్కువైనాయి. కానీ ఏ విధంగా వచ్చింది ఒక యెజబెలు అనే స్త్రీని. తుయతైర సంగమా, నీవు దాన్ని ఉండనిచ్చుచున్నావు, వెలగొట్టలేకపోతున్నావు, దానితో సహవాసం చేస్తున్నావని దేవుడు దానికి సమయమును కేటాయించాడు. మన బ్రతుకులో ఉన్నటువంటి లోపాలను మనం సరి చేసుకుంటాం. సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి నానా విధములైన అన్య బోధలను పెకిలించి వేయడానికి మనం ప్రార్థన పరులమవుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకులు దొరల పద్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. సూత్రధారుల చేరరావయ్యా, సుఖభోగమినిచి సత్యవాక్యము చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినక్షుద్వాదను వాంఛించుచుండగను. మిషనులెల్లా మిషల చేత విట్టిపడుచు వాదములతో యేసు బోధను విడిచినారన్నా. నీవెంత కాలము వారి చెంత నుందువేమన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిల్వ శక్తిని, దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియసకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబో. వీధి ఏలా తినుము గ్రంథము, తేనె వలె మధురముగనుండు. తినుము గ్రంథము తేనె వలె మధురముగనుండు. జ్ఞానము నీ కప్పునో హితుడా, జ్ఞానంబు నొంది స్వామిని సేవించు మోసకుడా. జ్ఞానము నీ కప్పునో హితుడా, జ్ఞానంబును సేవించు మోసకుడా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండు. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండు. కండలను ప్రేమిందువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తి చాటవేమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవం మనకి వందనాలు. దున్నబడిన మా హృదయ క్షేత్రములలో విస్తారమైన ఫలములిచ్చే మంచి పంటను మీరు నాటినందుకు నీకు వందనాలు. తుయతైర సంఘములో ఉన్నటువంటి సులక్షణాలను మేము సంతరించుకుంటూ నీకు ఆయాసము కలుగజేసే వాటిని ప్రభువా మేము విసర్జించడానికి, ఖండించడానికి, ప్రభువా పారద్రోలడానికి, వెళ్ళగొట్టడానికి మీరు సహాయము చేయండి. దినదినము మేము నూతన పరచబడుతూ మా స్వరూపము మా పోలిక పోయి నీ స్వరూపము నీ పోలికలోనికి మార్చబడడానికి మీరు మాకు సహాయము చేయండి. సత్యవాక్యము చేత మమ్మల్ని కన్న దైవమా, సత్యవాక్యమును అనుసరించే బిడ్డలనుగా మమ్మల్ని దీవించండి. నీ కృపల చేత మమ్మల్ని నింపండి, నీ కాపుదల చేత మమ్మల్ని నింపండి. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దావీదు తన తరములో నీ సంకల్పానుసారమైన సేవ చేశాడు.
ఈ తరములో నాయన నీవు నియమించుకున్న ఆధునిక దావీదు, మా నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫిరాయ్ గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసుడు జరిగిస్తున్న పరిచర్యలో మేము కూడా పాలివారమై సంస్కరణ ఉద్యమంలో ముందుకు సాగడానికి మమ్మల్ని అన్ని విధాలుగా వాడుకునండి. మమ్మల్ని బలపరచండి కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. దినదినము ప్రభువ నా తండ్రి మమ్మల్ని దర్శించండి. ప్రతి దినము ప్రభువ నా తండ్రి నాయన నూతన పరచండి, మమ్మల్ని చెక్కండి. మమ్మల్ని ప్రభువ నీకు ఇష్టమైన పాత్రలుగా తయారు చేసుకునండి. చేరవచ్చిన ప్రతి నీ కుమారుని కుమార్తెను బిడ్డలందరినీ ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల క్షేమముల చేత నింపండి. ఎవరు ఏ ఆశతో నీ తట్టు చూస్తున్నారు, ఆశ కలిగిన ప్రతి ప్రాణము మీరు తృప్తిపరచండి కన్న తండ్రి. నీకు వందనాలు. ఆకలి కొనిన ప్రాణములను మేలుల చేత నింపండి కన్న తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అనారోగ్యములతో ఉంటున్న బిడ్డలను మంచి ఆరోగ్యములను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారందరినీ ప్రభు మీరు దర్శించండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. కుటుంబాలలో ప్రభు నా తండ్రి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ప్రశాంతతను, రక్షణానందమును, సత్యానందమును దయచేయండి కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. నూతనముగా నా తండ్రి సంఘములోనికి నడిపించినటువంటి నాయన నీ యొక్క ప్రియ కుమార్తె ప్రభువా, మా ప్రియ సహోదరి శారదక్కను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన నీకు వందనాలు. మరి నీకితను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రములు. మరి కుమారుడు ప్రభువా నాయన మరి నాయన నితీష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి మా సహోదరుని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనుల్లో, ప్రయాణాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి ప్రభు. మరి నా తండ్రి నిఖిత, నిశాంత్ ఒక నా తండ్రి ప్రభువ స్టడీస్లో మీరు తోడై ఉండండి. వారికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వండి నాయన ప్రభు. ఇహలోకపు విద్యను, పరలోకపు విద్యను ఎరిగిన వారై నీ కుమార్తె ప్రభు ఆశపడినట్లుగా ఈ లోకములో నీ సాక్షి బిడ్డలుగా, నీకు ఉపయోగపడే పాత్రలుగా, నీ చిత్తం నెరవేర్చే బలశూరులుగా బిడ్డలు తయారగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డల అన్ని విషయంలో బిడ్డలను ఆదరించండి, బలపరచండి. నీ యొక్క నూతనమైన మేళ్ళ చేత నింపండి, నీ కాపుదల చేత నింపి నడిపించమని బ్రతిమలాడచ్చు. మరి నాయన ప్రభా ఇంకా అనేకులు నాయన సంఘంలో చేర్చబడడానికి మీరు సహాయం చేయండి. సత్యములకు స్తంభములుగా, ఆధారములుగా, రోషము కలిగిన ఆధునిక ఏలియాలుగా ప్రతి ఒక్కరు మార్చబడినట్లుగా మీరు సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలి. ముందున్న వారం అంతటిని మాకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగా మార్చి మలిచి నడిపించమని, వచ్చే వారం నీ సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఇంతకంటే అధికమైన అంతస్తులో నిన్ను స్తుతించి, ఆరాధించి, మహింపరిచి, ఘనపరిచి నీ వాక్కులు విని నా తండ్రి ప్రభువా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి చేరడానికి మీరు కృప చూపమని, ఘనత మీ ప్రభావాలు మీరే పొందుకోమని ముందున్న వారం అంతటిని నేను హస్తగతం చేస్తున్నాను. ముందున్న వారం అంతట్లో ప్రభు నీ కాపుదలను దయచేయండి. మాకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును, ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని నజరేయుడైన యేసు నామములో లయము చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య తోడి మనోహర సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనతో లేని పరిశుద్ధులకందరికీ సదాకాలము తోడై ఉంది. దైవ చిత్తానుసారమైన, దైవ సంకల్పానుసారమైన సేవలో బలమైన ఆయుధములుగా, సాధనాలుగా వాడుకొని మహిమనందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి వాని క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా, హల్లెలూయా, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, హల్లెలూయా. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. ప్రేమతో ఒకరినొకరు పరామర్శించుకొని సెలవు తీసుకోవాల్సిందిగా.
ప్రభు పేరిట మనవి చేస్తాం.